ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మనం చాలా ప్రత్యేకమైన మరియు శక్తివంతమైన యోగం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే శుక్రాదిత్య రాజయోగం. ఈ యోగం ఏర్పడినప్పుడు జీవితంలో అనుకోని మార్పులు, డబ్బు, గౌరవం, విజయాలు వరుసగా వస్తాయని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు. రాశి చక్రంలోని ఈ 3 రాశుల వారైతే మరో 2 రోజుల్లో గోచారంలో శుక్రాదిత్య రాజయోగం కారణంగా వీరి జీవితంలో లగ్జరీగా బతుకుతారు. అయితే ఏ 3 రాశుల వారు మరో 2 రోజుల్లో శుక్రాదిత్య రాజయోగంతో లగ్జరీగా ఏ విధంగా వాళ్ళు బ్రతకబోతూ ఉన్నారు, వారి జీవితంలో జరిగే అనూహ్యమైన పెను మార్పులు ఏమిటి అనేటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్తే గనక 2026వ సంవత్సరంలో 12 మాసాలలో ఏప్రిల్ మాసానికి అధికమైన ప్రాధాన్యత ఉందని జ్యోతిష పండితులు చెప్తున్నారు. ఎందుకంటే ఏప్రిల్ మాసంలో గ్రహాలకు రాజైన సూర్య భగవానుడు రాశి చక్రంలోని మొదటి రాశి అయిన మేషరాశిలోనికి ఏప్రిల్ 14వ తేదీన ప్రవేశించబోతూ ఉన్నాడు. అదేవిధంగా మేషరాశిలో ప్రస్తుతం శుక్రుడు సంచారం చేస్తూ ఉండటం కారణంగా విశేషంగా గోచారంలో మేషరాశిలో సూర్యభగవానుడు అలాగే శుక్రుడి యొక్క కలయికతో శుక్రాదిత్య రాజయోగం ఏర్పడబోతూ ఉంది. ఇక ఈ శుక్రాదిత్య రాజయోగం కారణంగా రాశి చక్రంలోని కొన్ని రాశుల వారికైతే అదృష్టం వీరిని విపరీతంగా వరించబోతుంది. ఈ రాశుల వారు లగ్జరీగా వారి జీవితాన్ని గడుపుతారు. ఇక ఈ రాశుల వారైతే అన్నింటా విశేషమైన ఫలితాలను పొందుకుంటారు. ఇక ముఖ్యంగా గోచారంలో శుక్రాదిత్య రాజయోగం కారణంగా రాశి చక్రంలోని ఈ 3 రాశుల వారికైతే శుక్రాదిత్య రాజయోగం కారణంగా మీరు మరో 2 రోజుల్లో లగ్జరీ జీవితాన్ని గడపబోతున్నారు. ఇక మరో 2 రోజుల్లో శుక్రాదిత్య రాజయోగం కారణంగా లగ్జరీ లైఫ్ మెయింటైన్ చేసేటువంటి మొట్టమొదటి రాశి మిథున రాశి. మిథున రాశి జాతకులకైతే శుక్రాదిత్య రాజయోగం కారణంగా అన్ని విధాలుగా ఈ రాశి వారికి శుభ ఫలితాలు పొందుకుంటారు. ముఖ్యంగా సూర్యుడు అలాగే శుక్రుని యొక్క సంయోగం కారణంగా ఏర్పడేటువంటి గోచారంలో శుక్రాదిత్య రాజయోగం కారణంగా మిథున రాశి వారు చేసేటువంటి వృత్తి, ఉద్యోగం, వ్యాపారం వారు ఏ రంగంలో ఉంటే ఆయా రంగాలలో ఈ మిథున రాశి వారు విశేషమైనటువంటి ఫలితాలను పొందుకుంటారని పండితులు తెలియజేస్తున్నారు. ఇక ఈ సమయంలో మిథున రాశి వారికి అన్ని విధాలుగా సమయం వీరికి కలిసి రాబోతుంది. వీరు చేసే ప్రతి పని కూడా ఏ ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా పూర్తి అవుతాయి. ముఖ్యంగా మిథున రాశి జాతకులు చెందిన విద్యార్థులకు ఈ సమయం లాభదాయకంగా ఉండబోతుంది. అలాగే మిథున రాశి జాతకులకు ఎవరైతే స్త్రీ పురుషులు ఉన్నారో వారు ఈ సమయంలో లగ్జరీ జీవితాన్ని అనుభవిస్తారు. ఇక ఈ మిథున రాశి వారికైతే శుక్రాదిత్య రాజయోగం కారణంగా వీరికి పట్టిందల్లా బంగారం అవుతుంది. వీరు లగ్జరీ లైఫ్ని మెయింటైన్ చేయబోతారు. మిథున రాశి వారికి ఈ యోగం ఒక వరంలాగా ఉంటుంది. అలాగే మీ ఆర్థిక పరిస్థితి కూడా బలపడుతుంది. పాత బకాయిలు తీరేటువంటి అవకాశాలు కూడా ఉంది. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా కొత్త అవకాశాలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు మీ జీవితాన్ని మార్చే స్థాయిలో ఉంటాయి. అదృష్టం మీ వైపు నిలబడుతుంది. మీరు ఏ పని మొదలుపెట్టినా విజయవంతం అవుతుంది. ఇక శుక్రాదిత్య రాజయోగం కారణంగా మరో 2 రోజులలో లగ్జరీ లైఫ్ని మెయింటైన్ చేయబోతున్నటువంటి 2వ రాశి సింహరాశి. ముఖ్యంగా రాశి అధిపతి సూర్య భగవానుడు శుక్రునితో కలిసి సంచారం 9వ ఇంట్లో కారణంగా సింహరాశి జాతకులకు అయితే వీరు చేసే ప్రతి పని కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగుతాయి. గతంలో ఏవైనా పనులు మధ్యలో ఆగిపోయి పెండింగ్లో పడి ఉన్నటువంటి పనులను ఇప్పుడు ఈ సమయంలో సింహరాశి వారు ఆ పనులను పూర్తిగా విజయవంతం చేసుకుంటారు. అలాగే ఉద్యోగస్తులకు మంచి మంచి అవకాశాలు అందివస్తాయి. అలాగే ఆఫీసుల్లో ఉద్యోగస్తులకు పనులు సకాలంలో పూర్తవుతాయి. ఎలాంటి టెన్షన్స్ లేకుండా మీ పనులను పూర్తి చేసుకుంటారు. అలాగే నిరుద్యోగులకు ఈ సమయంలో ఎవరైతే మీరు ఉద్యోగాల కోసం గతంలో ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి ఒక మెయిల్ లేదా ఫోన్ కాల్ కోసం ఎదురు చూసినట్టయితే ఈ సింహరాశికి చెందిన నిరుద్యోగులకు ఈ శుక్రాదిత్య రాజయోగం కారణంగా మరో 2 రోజులలో మీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ఒక శుభవార్త ఒక ఫోన్ కాల్ ద్వారా, ఈ మెయిల్ ద్వారా మీరు వినబోతున్నారు.
ఇక దీని కారణంగా మీ యొక్క ఆర్థిక స్థితి ఎంతో వృద్ధి చెందుతుంది. మీ ఇంట్లో సుఖ సంతోషాలు వాతావరణం అనేది ఏర్పడుతుంది. ఇక సింహరాశి జాతకులకు శుక్రాదిత్య రాజయోగం కారణంగా మీరైతే ఈ సమయంలో లగ్జరీ జీవితాన్ని గడుపుతారు. సింహరాశి వారికి ఇది నిజంగా గోల్డెన్ టైం అని చెప్పుకోవచ్చు. మీకు సమాజంలో గౌరవం పెరుగుతుంది. అలాగే ఆదాయం అనూహ్యంగా పెరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొత్త వనరుల నుండి కూడా డబ్బు వచ్చేటువంటి అవకాశం ఉంది. మీరు ఆశించిన పనులు సాఫీగా పూర్తి చేసుకుంటారు. తర్వాత మరో 2 రోజులలో శుక్రాదిత్య రాజయోగం కారణంగా లగ్జరీ లైఫ్ని మెయింటైన్ చేయబోతున్నటువంటి 3వ రాశి మేషరాశి. ముఖ్యంగా మేషరాశిలోనే శుక్రుడు అలాగే సూర్య భగవానుని యొక్క కలయిక కారణంగా శుక్రాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగం అనేది మేషరాశి వారికి అన్ని విధాలుగా లాభదాయకంగా ఉండబోతుంది. వీరి యొక్క జీవితం లగ్జరీగా మారబోతుంది. వృత్తి, ఉద్యోగం, వ్యాపారాలు చేసినటువంటి మేషరాశి వారికైతే మీరు ఏది కోరుకున్నా అది నెరవేరబోతుంది. సమయానికి డబ్బు చేతికి అందుతుంది. డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు. మీకు వచ్చేటువంటి ఆదాయంతో మీరు మీ జీవితాన్ని హ్యాపీగా లగ్జరీగా మెయింటైన్ చేస్తారు. ఇక మేషరాశి వారికైతే మీరు ఏదైతే గతంలో కొనాలి అనుకుని డబ్బులు లేక ఆగిపోయిన వస్తువులని కొనుగోలు చేస్తారు. అది వాహనం కానివ్వండి, బంగారం కానివ్వండి, లేదా ఇల్లు కూడా కానివ్వండి, ఫ్లాట్ కానివ్వండి, ఏదైతే అది మీకు ఈ సమయంలో శుక్రాదిత్య రాజయోగం కారణంగా మీరు కొనాలనుకున్న ప్రతి వస్తువుకు కొనుగోలు చేస్తారు. లగ్జరీగా మీ జీవితాన్ని గడుపుతారు. మేషరాశి వారికి ఇది నిజంగా జీవితాన్ని మార్చే సమయం అని చెప్పుకోవాలి. మీలో ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది ఉత్తమ సమయం. అలాగే ఉద్యోగంలో ఎదుగుదల, ప్రమోషన్ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే వ్యాపారంలో కూడా డీల్స్, లాభాలు వస్తాయి. ఇప్పటి వరకు ఎదురైన అడ్డంకులు తొలగిపోతాయి. ఫ్రెండ్స్, చూసారు కదా, మరో 2 రోజుల్లో శుక్రాదిత్య రాజయోగం కారణంగా మిథున రాశి, సింహరాశి, మేషరాశి ఈ 3 రాశి జాతకులకు అయితే వీరి యొక్క జీవితాన్ని లగ్జరీగా గడపబోతున్నారు. ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా మీరు గంట సింబల్ని యాక్టివేట్ చేయడం ద్వారా మా ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ముందుగానే అందుతుంది. అలాగే ఓం నమః శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. ఈ వీడియోని మీరు పూర్తిగా చూసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు.